వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. నేను మీ సుమ. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే 12 నుంచి ఉన్నాయి కాబట్టి మనం సెక్షన్ ఏ మనకి చూస్తే కనుక ఇక్కడ ఏంటి అంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సెక్షన్ ఏలో 10 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. మనకి టోటల్ గా 5 క్వశ్చన్స్ ఇస్తే ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుందంటే 3 క్వశ్చన్స్ ఆన్సర్ అటెంప్ట్ చేయాలి. అప్పుడు మనకి 3 × 10 30 మార్క్స్ సెక్షన్ ఏ నుంచి వస్తుంది. ఒకసారి మనం ఈ క్వశ్చన్స్ తో చదువుదాం. ఫస్ట్ క్వశ్చన్ మనకి చూస్తే క్షీణోపాంత ప్రయోజన సూత్రంను వివరించండి అనేసి అంటున్నాడు. ఇది 10 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. ఎక్కువ రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్ అనేసి చెప్పొచ్చు. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. అలాగే ఈ క్షీణోపాంత ప్రయోజన సూత్రం నుంచి మనకి 10 మార్క్స్ ప్రిపేర్ అయితే దానిలో సైడ్ హెడ్డింగ్స్ మనకి 2 మార్క్స్ కి రావడానికి ఛాన్స్ ఉంది. అది ఏంటంటే ఆర్డినల్ ప్రయోజనం అనేసి అడుగుతాడు, లేదు అంటే కార్డినల్ ప్రయోజనం అనేసి అంటాడు. అంటే ఇక్కడ 10 మార్క్స్ ప్రిపేర్ అయితే అక్కడ 2 మార్క్స్ కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మనకి చూస్తే చరానుపాత సూత్రంను తెలుపుము. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలు ఏవి? సంపూర్ణ పోటీ మార్కెట్ లో ధర నిర్ణయం గురించి తెలపండి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మనకి కీన్స్ ఉద్యోగితా సిద్ధాంతమును వివరించండి. ఇది కూడా రిపీటెడ్ గా వస్తున్న క్వశ్చన్. కాబట్టి ఆదాయాన్ని గణించే వివిధ పద్ధతులను వివరించండి అనేసి చెప్తాం. ఇది 10 మార్క్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.